ప్రార్థన చేసుకుందామండి. పరిశుద్ధుడా, ప్రేమ కలిగిన మా ప్రభువా, నీ నామానికి వందనాలు, నీకు స్తుతులు స్తోత్రాలు చెల్లిస్తూ ఉన్నాం. మీటింగ్ కోసం ప్రభువా, అన్ని సంఘాల వారు ప్రార్థన ఆలకించి మంచి వాతావరణాన్ని మాకు దయచేశారు. ఈ 2 రోజుల కూడికలు జయప్రదంగా జరిగించుకొని మహిమ పొందారు. ఈ 3వ రోజున మొదటి కూడికలో నీ దాసు నిలబెట్టి మంచి వర్తమానం మాకు తెలియపరిచారు. అలాగే నీ దాసునికి కూడా మంచి ఆరోగ్యం దయచేయండి. ఈ సమయంలో మరి ఒక దాసుడు నాయన నీ మాటలు అందించబోచుండగా నీ దాసుని ద్వారా మీరు మాతో మాట్లాడండి ప్రభువా. మీరు మాట్లాడితే అనేకులకు రక్షణ కలుగుతుంది, అనేకులకు దీవెనకరంగా ఉంటుంది. కనుక ప్రభువా, నీ దాసుని ద్వారా మీరు మాట్లాడండి. నీ దాసునికి మంచి ఆరోగ్యం, మంచి జ్ఞానాన్ని మీరు దయచేయండి. నీ దాసుడు మాట్లాడుచున్నప్పుడు ఎవరికి నిద్ర రాకుండా, సాతానికి తావు లేకుండా ఈ స్థలమంతా కూడా నీ అగ్ని కంచి వేసి నాయన నీ మాటలతో అనేకులకు రక్షణ మాదిరిని దయచేసి రక్షించబడిన మేము కూడా నాయన ఇంకా మా జీవితాలను సరిచేసుకొని నీ సన్నిధిలో ఉండడానికి సహాయం చేసి ఈ కార్యక్రమం ద్వారా మీరే ఘనత మహిమా ప్రభావాలు పొందమని నజరేయుడైన యేసుక్రీస్తు పరిశుద్ధ నామములో ప్రార్థించి వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్. ఆమేన్. రాజ్ కుమార్ గారు వాక్యాన్ని అందిస్తారు. శ్రద్ధగా విని గ్రహించి ఆత్మీయ మేలును పొందవలసిందిగా మనం చేస్తూ ఉన్నాం. మంచిదండి. మన మధ్యలో ఆర్టి రాజ్ కుమార్ గారు ఉండటం చాలా సంతోషం. నేను ప్రభు దగ్గర బైబిల్ నేర్చుకున్న తరువాత నాకు బైబిల్ నేర్పిన టీచర్ గారు వారు మరి చీరాల ప్రాంతంలో మంచిగా పరిచయం చేస్తున్నాడు. ఈ మధ్య నేను చెప్పాను, వారి పరిచర్యలో చర్చి ఓపెనింగ్కి వెళ్ళాం మేము. అక్కడ ఒక వృద్ధురాలు ఎకరం పొలం ఆ చర్చి కింద రాసొచ్చేసింది, ఎకరం పొలం. కాబట్టి వారి పరిచయం దేవుడు అలా దీవించాడు. ఆ రోజు నేను వారి పరిచయం చూసినప్పుడు చాలా సంతోషించాను. వారు మన మధ్యకు నిన్న ఆహ్వానించగానే సంతోషంతో ఇక్కడికి రావడానికి వారు అంగీకరించారు. అందుకోసం వారికి వందనాలు చెల్లిస్తున్నాం. దేవుని వాక్యాన్ని శ్రద్ధగా విందాం. దేవుని పరిశుద్ధ నామానికి మహిమ కలుగునుగాక. మరి యొక్క ప్రత్యేకమైనటువంటి రక్షణ సువార్త సభలలో ఇది 3వ దినమని మరి జ్ఞాపకం చేస్తూ ఉన్నాడు. దేవుడు కృప చూపించి మరి ఈ ప్రాంతంలో జరిగించబడినటువంటి ఈ దినాలు 3 దినాలు దేవుని పరిచర్య అద్భుతంగా జరిగించబడుతూ ఈ ఆఖరి రోజు ఇలాగూ ముందుగా దేవుని వాక్యాన్ని మనం ధ్యానం చేసుకున్నాం. మరి ఈ సమయం వాస్తవంగా వాక్యాన్ని వినేయటానికి అనుకూలమైనటువంటి సమయం ఏం కాదు అని నేను అనుకుంటున్నాను. ఎందుకంటే దీనికంటే ముందుగా మరి బ్రదర్ జోసెఫ్ రాయ్ గారు చాలా అద్భుతమైనటువంటి సంగతులను తెలియచేశారు. చాలా సంతోషం. తర్వాత ఈ వర్తమానం అవసరం లేదన్నట్టుగా ఉన్నది. 7 సంఘాలను గురించినటువంటి విషయాలు, చాలా శ్రేష్టమైనటువంటి విషయాలు జ్ఞాపకం చేసుకోవడానికి దేవుడు కృప చూపించాడు. అయినా మరి కొద్ది నిమిషాలు దేవుని మాటలు నేను జ్ఞాపకం చేయడానికి ప్రభు ఇచ్చిన అనుమతిని బట్టి మరి పరిశుద్ధరావు గారు స్థానిక సంఘ మరి పరిచర్యలో వారు జరిగిస్తున్న పరిచర్యను బట్టి ప్రభుని స్తుతిస్తూ, కుటుంబానికి వందనాలు చెల్లిస్తూ, స్థానిక సంఘానికి మరి వందనాలు తెలియజేస్తూ, పెద్దలు ఇక్కడ ఉన్నారు, మరి సహవాసంలో ఉన్న పెద్దలు, అలాగే చేరి వచ్చిన అందరికీ కూడా ప్రభు అయిన యేసుక్రీస్తు నామమున వందనాలు తెలియజేస్తూ చిన్న ప్రార్థన చేసుకుందాం. దేవుని వాక్యాన్ని ధ్యానం చేసుకుని నేను చాలా కొద్ది నిమిషాలు మాత్రమే వాక్యాన్ని నేను జ్ఞాపకం చేసుకుందాము. ప్రార్థన చేసుకుందాం. కృప కలిగిన మా తండ్రి, పరిశుద్ధుడైన దేవా, మీకే వందనాలు. మీ ఉచితమైన కృపను బట్టి, ప్రేమను బట్టి మా ప్రభువా, మీరు చూపిన అద్భుతమైనటువంటి మీ ప్రణాళికలో భాగంగా ఈ స్థానిక సంఘమునందు జరిగించబడినటువంటి నాయన
2 దినాల పరిచర్యను బట్టి మీకు వందనాలు. ఈ రక్షణ సువార్త మరి సభలను బట్టి మీకు స్తోత్రాలు చెల్లిస్తున్నాము. ఈ 3వ దినం మొదటిగా నాయన మీ సేవకుని ద్వారా ఒక శ్రేష్టమైనటువంటి నాయన విషయాలను మీరు సంఘానికి మీరు ఇచ్చారు. మా అందరికీ నాయన మేము అర్థం చేసుకోవడానికి అవసరమైన విషయాలను ఇచ్చారు. మీకు వందనాలు చెల్లిస్తున్నాం. ఈ సమయంలో మరి కొద్ది నిమిషాలు మీ వాక్యాన్ని మేము ధ్యానం చేసుకోవడానికి కావాల్సిన కృప అనుగ్రహించమని మీ చేతులకు అప్పగించుకుంటూ యేసుక్రీస్తు నామమున వేడుకుంటున్నాము తండ్రి, ఆమేన్. ప్రియమైన వర్లరా, మరి వ్రాయబడినటువంటి వచనం మనం వెనకాల చూస్తూ ఉన్నాం. ఇదిగో ఆయన మేఘారూరుడై వచ్చుచున్నాడు, ఆయన తిరిగి రానై ఉన్నాడు. మరి ప్రకటన గ్రంథం 1వ అధ్యాయం 7వ వచనంలో ఇంతవరకు మనం చాలా సంగతులు మరి విస్తృతంగా మనము విన్నాము. చాలా సంతోషం. అది మన జీవితాలకి ఎంతో ప్రాముఖ్యమైనటువంటి విషయాలు. కొద్ది నిమిషాలు ఇలాగ మనం ఆలోచన చేసినట్లయితే మరి ఆయన రాబోతున్నటువంటి దినాలలో మనం ఉన్నాం. అనుకోవచ్చు, చిన్నప్పటి నుంచి వింటానే ఉన్నాం యేసు ప్రభు వస్తున్నాడు, త్వరగా వస్తున్నాడు అని. ఆయన వస్తున్నటువంటి కాలం, నేను త్వరగా వచ్చుచున్నానని చెప్పాడు. అయితే అవి గంటలు అయి ఉండొచ్చు, ఇప్పుడు మనం గడియల్లోకి వచ్చాం. ఆయన రాబోతున్నటువంటి సందర్భాల్లో ప్రభు చెప్పినటువంటి సూచనలు మనం అనేకమైనటువంటివి మనం చూస్తూ ఉన్నాం. అనేకమైనవి ప్రపంచంలో మనము గమనిస్తూ ఉన్నాం. అంటే మనము కొన్ని గడియలలోనే ఉన్నాము అనేటువంటిది అర్థమవుతూ ఉన్నటువంటి విషయాలు. అందుకని మరి అపోస్తులైన పౌలు చెప్పినటువంటి విషయాలు కొన్ని జ్ఞాపకం చేసుకుంటే, పౌలు చాలా సంగతులను ఆయన గమనించాడు. సంఘాలలో ఆయన చేసినటువంటి పరిచర్య అమోఘమైనటువంటిది. ఆయన చాలా శ్రేష్టమైనటువంటి పరిచర్యను గమనించినట్లుగా చేసినట్లుగా మనం చూస్తాం. దైవ పరిచర్యలో సంఘాలను గురించి మనం ఆలోచన చేస్తే ఆయన చూపినటువంటి ఆలోచన, ఆయన ఇచ్చినటువంటి ఆలోచన విధానాలు చాలా గొప్పవి. ఆయన ఎంత జ్ఞానవంతుడు అంటే గమలీయేలు పాదముల యొద్ద ఆయన నేర్చుకున్నవాడు. అంత మాత్రమే కాదు, పాత నిబంధన ధర్మశాస్త్రము ఇదంతా కూడా ఆయన యొద్ద నేర్చుకున్న వాడు. గమలీయేలు అని అంటే చాలా అత్యున్నతమైనటువంటి మరి వేదాంతం కలిగినటువంటి శ్రేష్టమైనటువంటి జ్ఞానం కలిగినటువంటి వాడు. ఆయన దగ్గర నేర్చుకున్నాడు. రెండో విషయం ఏంటయ్యా అని అంటే, ఆయన కొరింథీయులకు రాసినటువంటి మొదటి పత్రిక 11వ అధ్యాయంలో కనుక మనము చూస్తే, నేను ప్రభు వలన పొందితిని అని అన్నాడు. ఆయన యేసు క్రీస్తు ప్రభు యొక్క శరీరాన్ని గురించి, ఆయన రక్తాన్ని గురించి ఆయన జ్ఞాపకం చేస్తూ ఆయన అన్నాడు, నేను ప్రభు వలన పొందాను, దీనిని జ్ఞాపకము ఆ ప్రభువుని జ్ఞాపకం చేసుకుంటానికి ఆయన చెప్పినటువంటి మాటలు మనం 11వ అధ్యాయంలో చూస్తాం. గమలీయేలు పాదముల యొద్ద నేర్చుకున్నాడు. అంత మాత్రమే కాదు, ప్రభు యొద్ద నుండి నేను పొంది ఉన్నాను అని అన్నాడు. మరి ఇంకా ఆయన గురించి మనం ఆలోచన చేసినట్లయితే ప్రియులరా, చర్చి నుంచి ఆయన నేర్చుకున్నది అంటే సంఘం నుంచి ఆయన నేర్చుకున్నటువంటి విషయాలు చాలా ఉన్నాయి. అపోస్తలులు వారు పరిచర్య చేస్తూ ఉండగా పేతురు యోహానులను ఆయన కలిసినప్పుడు వారు బోధిస్తున్నటువంటి విషయాల్లో నుంచి పౌలు నేర్చుకున్నటువంటి విషయాలు చాలా గొప్పవి. యేసు ప్రభు యొక్క జీవన విధానం, యేసు ప్రభు యొక్క బోధ, యేసు క్రీస్తు ప్రభు యొక్క ఉద్దేశం, ఆయన యొక్క చిత్తమేమై ఉన్నదో, ఆయన యొక్క పరిచర్య ఎలాగున్నదో అపోస్తలులు బోధించినటువంటి బోధలు అనగా సంఘము నుండి నేర్చుకున్నటువంటి విషయాలు చాలా ప్రాముఖ్యమైనవి. ఎప్పుడైనా సరే ప్రియులారా గమనించండి, స్థానిక సంఘము మనకు నేర్పించేటువంటి విషయాలు చాలా గొప్పవి. స్థానిక సంఘానికి దేవుడిచ్చేటువంటి ఉపదేశ క్రమము చాలా గొప్పది. స్థానిక సంఘము నుండి మనము నేర్చుకోవలసిన విషయాలు చాలా ప్రాముఖ్యమైనవి. మనము ఆయా స్థలాలలో, ఆ ప్రాంతాలలో అనేక రకాలుగా మనము చూస్తూ ఉంటాం. టీవీల్లోనో అక్కడ ఇక్కడ చూస్తూ ఉంటాం. కానీ ప్రియులరా గమనించండి, మనము చాలా అనవసరమైనటువంటి విషయాలు మనము చూస్తాం. కానీ అలాగైతే
స్థానిక సంఘము నుండి మనము నేర్చుకునేటువంటిది చాలా ప్రాముఖ్యమైనది. దేవుడు మనకు స్థానిక సంఘాన్ని ఇచ్చాడు. సంఘములో నుండి మనము నేర్చుకోవలసిన విషయాలు చాలా ముఖ్యమైనవిగా మనము ఎంచవలసింది. అందుకని అపోస్తలుడైనటువంటి పౌలు కూడా సంఘము నుండి నేర్చుకున్నటువంటి విషయాలు చాలా శ్రేష్టమైనవి. అంత మాత్రమే కాదు, 4వ సంగతి ఏంటయ్యా అని అంటే, ఆయన తిమోతికి రాస్తూ 2వ పత్రికలో ఆయన మాట్లాడుతూ ఉన్నాడు. 3వ అధ్యాయం 16వ వచనంలో చూస్తే, దైవజనుడు సన్నద్ధుడై ప్రతి సత్కార్యమునకు సంపూర్ణముగా సిద్ధపడి ఉండునట్లు దైవావేశం వలన కలిగిన ప్రతి లేఖనము అన్నాడు. అంటే 4 విషయాలు, 4 సంగతులు మనము జ్ఞాపకం చేసుకుంటున్నాం. పౌలు ఎలాంటి వాడో, పౌలుకున్నటువంటి జ్ఞానం ఎలాంటిదో, ఎక్కడ నుండి వచ్చిందో నేను ఈ మాటలు జ్ఞాపకం చేస్తూ ఉన్నాను. గమలీయేలు పాదముల యొద్ద నేర్చుకున్నవాడు, అలాగే స్థానిక సంఘము నుండి నేర్చుకున్నటువంటి వాడు, అపోస్తలుల నుండి. అంత మాత్రమే కాదు, ప్రభువు వలన నేను పొందితిని అని చెప్పాడు. 4వ ఆయనలో ఉన్న బలం ఏంటయ్యానంటే, దైవావేశం వలన కలిగినటువంటి ప్రతి లేఖనం. ఆయన ఇచ్చేటువంటి ఆవేశం, ఆయన ఇచ్చేటువంటి శ్వాస, ఆయన దేవుడు పరిశుద్ధాత్మ ద్వారా పొందుకున్నటువంటి ఆ దైవ వాక్య సత్యాన్ని ఆయన నేర్చుకున్నవాడుగా ఉన్నాడు. ఇన్ని బలం, ఎంత బలమైనటువంటి స్థితిలో నుంచి పౌలు చేసినటువంటి పరిచర్య ఎంతో గంభీరంగా మనకు కనబడుతుంది. స్థానిక సంఘాలకు దేవుని వాక్యాన్ని ఇలాగో పౌలు పత్రికలలో గురించి మనం ఆలోచన చేస్తే, ఆయన తిమోతికి రాస్తూ ఉన్నాడు. తిమోతికి రాస్తూ అన్నాడు, ఓ తిమోతి, ఆయన గమనించినటువంటి విషయాలు, ఆయన చూసినటువంటి విషయాలు, ఆయన అక్కడ జరుగుతున్నటువంటి విషయాలు, ఆయన తెలుసుకున్నటువంటి విషయాలు చూస్తూ ఉంటే, సంఘాలలో ఉన్నటువంటి విషయాలు, సంఘంలో ఉన్నటువంటి అనేకమైనటువంటి లోపాలతో కూడినటువంటి విషయాలను గురించి ఆయన తెలుసుకొని ఆయన అంటాడు, మరి తిమోతికి రాస్తున్నాడు. తిమోతి ఎవరు? నా ప్రియమైన కుమారుడు అన్నాడు. నా ప్రియమైనటువంటి కుమారుడు అని చెప్పినటువంటి తిమోతికి, ఆ తిమోతి దేవుని పరిచర్యను అప్పగించిన తర్వాత, ఇదిగో తిమోతి, దేవుని సంఘములో ఉండవలసినటువంటి విషయాలు ఇవి, దేవుని సంఘములో నువ్వు బోధించవలసినటువంటి విషయాలు, దేవుని సంఘములో నువ్వు జాగ్రత్తగా గమనించవలసినటువంటి విషయాలు ఇవి అని ఆయన తెలియచేస్తూ తిమోతికి మరి రాసినటువంటి మొదటి పత్రికలో కొన్ని సంగతులు జ్ఞాపకం చేసుకోవచ్చు. ఆయన ఏమని బోధించాడు అనంటే, అక్కడున్న పెద్దలకు, అక్కడున్న స్త్రీలకు, అక్కడున్న ఆ యొక్క పురుషులకు, పిల్లలకు, ఇంకా అనేక సందర్భాలు, అనేక విషయాలు ఆయన వారికి జ్ఞాపకము చేస్తూ వచ్చి, ఆయన ముఖ్యంగా ఏం చెప్పాడు 4వ అధ్యాయంలో, ఇదిగో అయితే కడవరి దినములలో కొందరు అబద్ధికులు వేషధారణ వలన మోసపుచ్చు ఆత్మల యందు దయ్యముల బోధ యందు లక్ష్యముంచి విశ్వాస భ్రష్టులగుదురని ఆత్మతేటగా చెప్పుచున్నాడు. కాబట్టి ప్రియులరా, ఆయన హెచ్చరిస్తున్నటువంటి విషయాలు ఏంటి అని అంటే, ఇదిగో కడవరి దినాల్లో ఉన్నాం, ఆఖరి గడియలలో మనం ఉన్నాం. యేసుక్రీస్తు ప్రభు ఆయన మేఘారూఢుడై వచ్చుచు ఉన్నటువంటి దినాలలో మనమున్నాము. ఈ కడవరి దినాలలో ఉండేటువంటి పరిస్థితులు ఏంటయ్యా అని అంటే, ఇదిగో అబద్ధికులైనటువంటి వేషధారులైన బోధకులు, వేషధారులైనటువంటి బోధకులు. ఈనాడు ప్రియులరా, మనము గమనిస్తూ ఉంటే ఎన్ని రకాలైనటువంటి విషయాలు మనం ఈ సమాజంలో మనం చూస్తూ ఉన్నాము. ఇదిగో అనేకమైనటువంటి సేవా పరిచర్యల గురించి వింటూ ఉంటే ఎంత బాధాకరమైనటువంటి ఆలోచనలు, విషయాలు మనము గమనిస్తూ ఉన్నాము. ఒకడు ప్రార్థన చేస్తే, చూడండి, ఈ అట్టి పండిస్తే నీకు గర్భిణీ కలుగుతుంది అంటాడు. ఎంతవరకు నిజమేనండి? నిజమేనా? లేదు లేదు లేదు, ఇదిగో ఈ కర్చీపు తీసుకెళ్ళి నువ్వు కొనుక్కొని తీసుకెళ్ళి నీ తల కింద పెట్టుకో అంటాడు, నీ జేబులో పెట్టుకోమంటాడు. ఎంతవరకు కరెక్ట్ అండి? ప్రియులరా, గమనించండి, ఎన్నో రకాలైనటువంటి అబద్ధికులుగా బోధిస్తూ ఉన్నటువంటి విషయాలు మనకు కనబడుతున్నది. వేషధారణ మోసపుచ్చు ఆత్మల యందు దయ్యముల బోధయందు లక్ష్యముంచేటువంటి దినాలు ఇవి. ఆయన మేఘారూఢుడై వచ్చుచున్నటువంటి దినాలలో
ప్రియులారా, మనము ఆఖరి సమయములో నుండి ఆఖరి గడియలలోనికి మనం వచ్చినటువంటి ఈ సందర్భంలో ఈ విషయాల్లో మనం ఆలోచన చేస్తే ఎలాగుంటున్నారు అని అంటే, ప్రియులారా గమనించండి, మరి విశ్వాసం విషయంలో భ్రష్టులైపోయేటువంటి స్థితి కనబడతా ఉంది. బోధలు అలాగే ఉన్నాయి, జీవితాలు అలాగే ఉన్నాయి, మరి సంఘ విధానాల్లో అలాగే కనబడుతున్నాయి. అనేకమైనటువంటి విషయాలు మనము గమనిస్తూ ఉన్నాం. ఇది చాలా ప్రమాదకరమైనటువంటి విషయం. అందుకనే ప్రియులారా, ఆయన ఏమన్నాడు అని అంటే, యేసు క్రీస్తు ప్రభువును గురించినటువంటి విషయాలు జ్ఞాపకము చేస్తూ అపోస్తలుడైన పౌలు సంఘానికి తిమోతికైనా రాస్తూ, తిమోతి ఈ విషయంలో నువ్వు బోధించాలా, ఈ విషయంలో నువ్వు బోధించాలా, నువ్వు సంఘం విషయంలో జాగ్రత్తగా ఉండాలా. ఏంటి అని అంటే ఆయన చెప్పాడు. ప్రియులారా, ఆయన ఏమంటాడు అని అంటే 4వ అధ్యాయంలో గనక మనము చూసినట్లయితే ఆయన గమనించినటువంటి కొన్ని సంగతులను జ్ఞాపకం చేస్తూ వచ్చాడు. ఏంటవి అని అంటే 7వ వచనం నుండి నేను చదువుతాను, శ్రద్ధగా వినండి. అపవిత్రమైన ముసలమ్మ ముచ్చట్లను విసర్జించి దేవభక్తి ఈ విషయములో నీకు నీవే సాధకము చేసుకునుము. శరీర సంబంధమైన సాధకము కొంచెం మటుకే ప్రయోజనకరమును గాని దైవభక్తి ఇప్పటి జీవము విషయములోను రాబోవు జీవము విషయంలోను వాగ్దానముతో కూడిన అయినందున అది అన్ని విషయములలో ప్రయోజనకరమైనది అని అపోస్తలుడైన పౌలు తిమోతికి జ్ఞాపకం చేస్తున్నాడు. ఓ తిమోతి, ఇదిగో వేషధారణతో కూడినటువంటి బోధలు వస్తున్నాయి ఈ సమయంలో. ఈ కడవరి దినాలలో మనం ఉన్నప్పుడు, ఆఖరి గడియలలో మనం ఉన్నప్పుడు, ఇదిగో ఈ విషయాలు వేషధారణతో కూడినటువంటి బోధలు విస్తరిస్తున్నటువంటి సమయంలో నువ్వు చాలా జాగ్రత్తగా నువ్వు సంఘానికి బోధించాలి. ఏమని చెప్పాలి? ఏ విషయాలు తెలియజేయాలి? ఇదిగో ముసలమ్మ ముచ్చట్లు ఎక్కువ అయిపోయినాయి, అంటే సమయాన్ని వ్యర్థము చేస్తూ ఉన్నటువంటి విషయాలు, సమయాన్ని వ్యర్థం చేసేటువంటి విషయాలు. ప్రియులారా గమనించండి, మనము ఇంతకుముందు మనము చూసినట్లయితే మనము చూస్తూ ఉంటాం, ముసలమ్మ ముచ్చట్ల గురించి మనం ఎక్కువగా మనం ఆలోచన చేస్తూ ఉండేవాళ్ళం కదండి. అది వాస్తవమే, అది మనము గ్రహించినటువంటి వాళ్ళమే. విస్తారమైనటువంటి మాటలు, విస్తారమైనటువంటి ఆలోచనలు. మరి ప్రియులారా గమనించండి, వారి గురించి వీరి గురించి మాట్లాడుకునేటువంటి విషయాలు, ముసలమ్మ ముచ్చట్లు. అలాగైతే ప్రియులారా, మరి ఈ విషయంలో చాలా జాగ్రత్తగా ఉండాలా. సంఘములో ఉన్నటువంటి విశ్వాసులైనటువంటి వారు సమయాన్ని వ్యర్థం చేస్తున్నారేమో ఆలోచన చేసుకోవాలని, లేకపోతే సమయాన్ని అనవసరంగా పాడు చేస్తున్నారేమో తెలుసుకోవాలని అపోస్తలుడైన పౌలు తిమోతి ద్వారా సంఘాలకు ఆయన జ్ఞాపకము చేస్తున్నాడు. ఎలాగూ వేస్ట్ చేస్తున్నారు, ఎలాగూ పాడు చేస్తున్నారు? ముసలమ్మ ముచ్చట్లలో మునిగిపోయేటువంటి అవకాశాలు కదండి. ఇవన్నా కొంతవరకు మనం పర్లేదు. ఈ రోజుల్లో మనం గమనిస్తూ ఉంటే సమయం ఎంత వ్యర్థమవుతుంది అని అంటే, సమయం ఎంత వేస్ట్గా సమయాన్ని గడుపుతున్నాము అని అంటే, ముసలమ్మ ముచ్చట్లైనా కొంతవరకు నయమే. ఒక అరగంట సేపు ఏదో మాట్లాడుకొని వాళ్ళ గురించి వీళ్ళ గురించి, ఆ కుటుంబాన్ని గురించి ఈ కుటుంబాన్ని గురించి, ఉన్నాయి లేని అన్నీ కాసేపు మాట్లాడుకొని వెళ్ళిపోయి, అమ్మో నాకు పని టైం అవుతుందని వెళ్ళిపోతారు. కానీ ప్రియులారా గమనించండి, ఈ దినము దానికంటే ప్రమాదకరమైనటువంటి విషయాలు ఏంటో తెలుసా? సమయాన్ని వ్యర్థం చేస్తున్నటువంటి విషయాలు. ప్రతివాని చేతిలో ఉన్న ఫోనే. ఫోన్ చూస్తే ప్రియులారా గమనించండి, రీల్స్ ఎక్కువ అయిపోతుంటాయి. అవునా? నవ్వుతున్నారు. రీల్స్ ఎక్కువ అయిపోతూ ఉంటాయి. రీల్స్, షార్ట్లు అవి గనక మనం చూస్తూ ఉంటే ప్రియులారా గమనించండి, ఒకటి ప్రారంభం చేస్తే ఒక్కొక్కటి దానికి లింక్ అవుతూ ఉంటాయి, వెళ్ళిపోతూ ఉంటుంది. నీకు సమయం తెలియదు, గంటలు అయిపోతుంది. ముసలమ్మ ముచ్చట్లు ఆ రోజుల్లో అరగంట ఉంటే ఈ రోజున గంటన్నర అయిపోతుంది మనుషులకి. వేస్ట్ ఆఫ్ టైం అనమాట. సమయము వ్యర్థం అయిపోతుంది. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఒకటి వచ్చింది, మనకు తెలుసు. ఏంటో తెలుసా? ఇక్కడ స్టూడెంట్స్ కూడా చాలామంది ఉన్నట్టున్నారు. నీ మైండ్లో నువ్వు ఏదైతే ఆలోచన చేస్తున్నావో, నువ్వేం మాట్లాడుతున్నావో అదే నీకు యాడ్లు వస్తాయి, అవే నీకు రీల్స్ వస్తూ ఉంటాయి. అవునా? ఏఐ. వీళ్ళరా గమనించండి,
నిన్ను అపవాది పట్టుకొని నిన్ను అటు ఇటు కదలనివ్వట్లేదు. ఇంకా ఏమైపోతుంది అనంటే, మరి నీ సమయం ఎంత విలువైనటువంటిదో అంత సమయం వ్యర్థం చేసుకోవడానికి ఈనాడు మరి విశ్వాస జీవితాలు భ్రష్టులవడానికి కారణమవుతున్నటువంటి విషయాలు మనం ఆలోచన చేయాల్సిన వారంగా ఉన్నాం. ప్రియులారా, మనం ఆలోచన చేసినట్లయితే మరి విశ్వాసములో భ్రష్టులైపోయేటువంటి స్థితి, ఆయన వచ్చుచున్నటువంటి దినాలలో, ఆయన వచ్చుచున్నటువంటి గడియలలో ప్రమాదకరమైనటువంటి స్థితి ఏంటంటే విశ్వాసములో భ్రష్టులైపోయేటువంటి స్థితి కనబడుతుంది. అది ప్రియులారా అపోస్తులైన పౌలు ఆయన జ్ఞాపకము చేస్తూ వస్తున్నాడు. జాగ్రత్త, జాగ్రత్త, నీ సమయం విషయంలో జాగ్రత్త. ఎఫెసీలకు రాసినటువంటి పత్రికలో ఆయన చెప్పినటువంటి మాట మనకు గమనించినట్లయితే 5వ అధ్యాయం 15వ వచనములో గనక మనము చూస్తే అక్కడ రాయబడింది, దినములు చెడ్డవి గనుక మీరు సమయమును పోనివ్వక సద్వినియోగము చేసుకొనుచు అజ్ఞానుల వలె కాక జ్ఞానుల వలె ఉండునట్లు జాగ్రత్తగా చూసుకొనుడి. జాగ్రత్తగా చూసుకోవలసినటువంటి విషయాలు ఏంటో తెలుసా? విశ్వాస జీవితాన్ని, విశ్వాస సంబంధమైనటువంటి జీవితంలో మనము వృద్ధి చెందడానికి, మన విశ్వాసము స్థిరపరచబడడానికి, మన విశ్వాసములో మనము ఎదగడానికి ప్రియులారా దేవుని వాక్యం అపోస్తులైన పౌలు జ్ఞాపకం చేస్తాడు. నీ సమయాన్ని నువ్వు వేస్ట్ చేసుకోమాక. ఇదిగో దినములు చెడ్డవి కనుక నీ సమయమును వ్యర్థం చేసుకొనుక అజ్ఞానుల వలె కాక జ్ఞానుల వలె నడుచుకోవాలని పౌలు హెచ్చరిస్తూ ఉన్నాడు. కాబట్టి ఈ మధ్యాహ్న కాల సమయంలో ఈ మాటలో నేను జ్ఞాపకం చేస్తున్న విషయం ఏంటంటే, ఆయన అంటాడు, నీవు నీ విశ్వాస సంబంధమైనటువంటి జీవితంలో ఒక భ్రష్టత్వంలోనికి తీసుకుని వెళ్ళేటువంటి పరిస్థితులు కనబడుతూ ఉన్నటువంటి ఈ దినాలలో, ఆయన మేఘారూఢుడై వచ్చుచున్నటువంటి దినాలలో, ఈ యొక్క ఆఖరి గడియలలో మనము ఉన్నప్పుడు మన విశ్వాసాన్ని బలపరుచుకుంటూ ఉండడానికి పౌలు జ్ఞాపకం చేస్తున్నటువంటి విషయం ఏంటంటే, ఆయన అంటాడు, ఆయన చెప్తున్న విషయం ఏంటంటే, మరి నీవు దైవ భక్తి విషయములో నీకు నీవే సాధకం చేసుకోవాలా. ఏం చేసుకోవాలా? దైవ భక్తి విషయంలో ఎవరో నిన్ను సాధకం చేయటం కాదు, ఎవరో నిన్ను తయారు చేయడానికి ప్రయాసపడేది. సంఘం నీ కోసం ప్రయాసపడుతుంది, సంఘం నీ కోసం ప్రార్థన చేస్తుంది, సంఘ సేవకులు నీ కొరకు ప్రయాసపడతారు. నిన్ను దర్శించడానికి, నీ కోసం ప్రార్థన చేయడానికి, నీ కోసం పనిచేయడానికి ఎంతో ప్రయాస ఉంటుంది సంఘం. కానీ నీవు చేయాల్సిన పని ఏంటి అంటే, నీకు నీవు సాధకం చేసుకోవలసిన విషయం, నీకు నీవు ప్రయాసపడాల్సినటువంటి విషయం, నీకు నీవు అభ్యాసం చేసుకోవలసినటువంటి విషయాన్ని జ్ఞాపకం చేసుకోవాలి. ప్రియులారా, నీ వ్యక్తిగత జీవితంలో, నీ విశ్వాస జీవితంలో నీ భక్తిని నీవు అభ్యాసము చేసుకోవాలా. నీ జీవితంలో, నీ నీ విశ్వాస జీవితంలో నీవు పొందవలసినటువంటి బలం, నీకు నీవు అభ్యాసము చేసుకోవలసినటువంటి అవసరత ఎంతో ఉన్నది అని అపోస్తులైన పౌలు జ్ఞాపకము చేస్తూ ఉన్నాడు. కాబట్టి మన భక్తి జీవితాన్ని మనం అభ్యాసం చేసుకోవాలి. ఆయన కొన్ని పోలికలు కూడా మనం చెప్తూ ఉన్నాడు. మన శరీర సంబంధమైనటువంటి విషయాలను అభ్యాసం చేసుకోవడానికి సాధకం చేస్తాం. మనం ఎక్సర్సైజులు చేస్తారు, వాకింగ్ చేస్తాం. ఇదిగో మనం ఎన్నెన్నో విషయాలు మనం కలిగిన వారం కూడా మనం అభ్యాసం చేస్తూ ఉంటాం. అదేం తప్పు కాదు. మన శరీరానికి వ్యాయామం ఎంత అవసరమో మనము ప్రతిరోజు మనం చూస్తూనే ఉంటాం. డాక్టర్లు రకరకాలుగా చెబుతూనే ఉన్నారు మనకి కదండి. మన శరీరానికి ఏం అవసరం? వ్యాయామము చాలా అవసరం. మన నేను డాక్టర్ దగ్గరికి వెళ్ళినప్పుడు ముందు ఆయన నన్ను అడిగేది ఒకటే, మీరు 40 నిమిషాలు నడుస్తున్నారా లేదా అని అంటాడు ఆయన నన్ను. గుండె సంబంధించినటువంటి డాక్టర్ గారు శ్రీధరబాబు గారు, మీరు ఎంతసేపు నడుస్తున్నారా అని అడుగుతాడు. దాంతో ప్రారంభం చేస్తాడు ఆయన. నువ్వు ఖచ్చితంగా నడవాల్సిందే అంటాడు. మనం నడవటం, వ్యాయామం చేయడం ఇవన్నీ మన శరీరానికి చాలా అవసరమే. కానీ ప్రియులారా, అవి మనకి ఎంతవరకు ఉపయోగపడతాయి అని అంటే, మనం ఈ శరీరాన్ని మనం విడిచిపెట్టిన తర్వాత దానితో పనేమీ లేదు, అందరితో ముగుస్తుంది ఆ సాధన. అయితే నిత్యము మనకు ఉండేటువంటి అద్భుతమైన విషయాన్ని గురించి
పౌలు జ్ఞాపకం చేస్తున్నాడు. ఇదేంటంటే శరీర సంబంధమైన సాధకము కొంచెం మటుకే ప్రయోజనకరమవును కానీ దైవ భక్తి ఇప్పటి జీవము విషయములోను రాబోవు జీవం విషయములోను వాగ్దానముతో కూడినదైనందున అది అన్ని విషయములలో ప్రయోజనకరమైనది. ఏం చెప్పాడు? ఇప్పటి జీవానికి రాబోవు జీవానికి అవసరమైనటువంటిది ఏంటయ్యా అంటే నీవు దైవ భక్తిని సాధకం చేసుకోవాలా, నీవు దైవ భక్తిని ప్రాక్టీస్ చేయాల్సిందే. ప్రియులారా గమనించండి, దేవుని వాక్యమును మనము గ్రహించినట్లయితే సంఘము నిన్ను తయారు చేస్తుంది, కానీ నువ్వు అభ్యాసం చేయాల్సిందే. భక్తిని నువ్వు అభ్యాసం చేసుకోవాల్సిందే. ప్రభు నిన్ను రక్షించిన తర్వాత ఆయన నిన్ను పరిశుద్ధంగా చేశాడు. ఆ పరిశుద్ధతను నువ్వు అభ్యాసం చేసుకోవాల్సింది. ఆయన నిన్ను నీతిమంతునిగా తీర్చాడు. ఆ నీతిని నీవు అభ్యాసం చేసుకోవాల్సిందే. ఇదిగో ఆయన మహిమ కొరకు ఆయన నిన్ను నిలిపాడు. ఆయన మహిమ కొరకు నువ్వు జీవించాల్సిందే. నీ జీవితాన్ని దాని కొరకు నువ్వు సిద్ధం చేసుకుంటూ ఉండాల్సింది. ప్రతిదినం మన శరీరానికి మనం ఎక్సర్సైజ్ ఎంత మరి పటిష్టంగా, ఎంత ముఖ్యమైనదిగా ప్రతి దినము మరవకుండా మనం చేస్తామో, ఆత్మీయ జీవితానికి దైవ భక్తి అభ్యాసం చేసుకోవటం అంత ప్రాముఖ్యమైనటువంటిది. కనుక ప్రియులారా, మరి ఈ మధ్యాహ్న కాల సమయంలో మనం ఆలోచన చేస్తే దైవ భక్తిని అభ్యాసము చేసుకున్నటువంటి విశ్వాస వీరులు ఉన్నారు. దైవ భక్తిని వారు ప్రాక్టీస్ చేస్తూ, వారు అనుసరిస్తూ ఆ సాధకం చేసినటువంటి దైవ భక్తుల గురించి మనం ఆలోచన చేస్తే మనకు మొట్టమొదటిగా మనకు కనపడేటువంటి వ్యక్తి 12వ అధ్యాయం ఆదికాండం 12వ అధ్యాయంలో కనపడతారు. ఎవరు? అబ్రహాము విశ్వాసులకు తండ్రి అని ఆయన గురించి చెప్పబడింది. ఆయనకు పెట్టబడిన పేరు. ఆయన అద్భుతమైనటువంటి తన భక్తి జీవితాన్ని గురించి మనం ఆలోచన చేస్తే ప్రియులారా, దేవుడు ఆయనను పిలిచాడు. ఆయన తన పనిలో ఉండగా, ఆయన అక్కడ కల్దీలో మరి ఊరిలో ఉండగా తన పనిని విడిచిపెట్టి నువ్వు రా అని అంటే ఏమీ చూడకుండా విశ్వాసముతో బయటికి వచ్చినట్లుగా ఉండదు. తన ఇంటిని వదిలి, తన బంధువులను విడిచిపెట్టి, తన తండ్రి ఇంటిని విడిచిపెట్టి, తన పనిని వదిలిపెట్టి దేవునిని అనుసరించడానికి ఆయన చెప్పిన మాటకు లోబడుతూ ఆయన వచ్చినట్లుగా మనం చూస్తాం. ప్రియులారా, ప్రభువుని అనుసరించి దేవుని యొక్క పిలుపునందుకొని ఆయన వచ్చిన తర్వాత 12వ అధ్యాయమే అత్యంత ప్రాముఖ్యమైనటువంటి అధ్యాయం. ఆదికాండంలో 11వ అధ్యాయం దాకా ఉన్నటువంటి విషయాలు వేరు. 12వ అధ్యాయం నుంచి దానికి అసలు ఒక కొత్త పేరు పెట్టారు. మరి థియాలజన్స్ ఏమైనా పేరు పెట్టారంటే న్యూ బిగినింగ్ అని పెట్టారు దానికి. 12వ అధ్యాయం అంటే క్రొత్త ప్రారంభం. అక్కడి నుంచే యేసు క్రీస్తు ప్రభు ఈ లోకానికి వచ్చి ప్రాణం పెట్టి ఆయన మానవ జీవితాలను రక్షించి శాంతి సమాధానాన్ని స్థాపించినటువంటి స్థితి దాకా ప్రారంభమైనది 12వ అధ్యాయం నుంచి. ఆదికాండము 12వ అధ్యాయం న్యూ బిగినింగ్. అందుకని అబ్రహాము యొక్క భక్తి జీవితాన్ని గురించి కనుక మనం ఆలోచన చేస్తే, ఆయన దేవుని పిలుపుకు లోబడి ఆయన వచ్చిన తర్వాత ఆయన ఎంత అభ్యాసం చేశాడో తెలుసా? ఆయన ఎంతగా ప్రాక్టీస్ చేశాడో తెలుసా? దైవభక్తి, దేవుని అనుసరించే విషయంలో, ప్రభువుకు లోబడే విషయంలో, ప్రభుని ఆరాధించే విషయంలో, ప్రభుతో ఉండేటువంటి విషయాన్ని మనం గమనించినట్లయితే ఆయన ఎక్కడ ఉంటే అక్కడ, ఆయన ఎక్కడ ఆగితే అక్కడ, ఆయన నిలిచిన ప్రదేశంలో ఆయన చేసిన పని ఏంటో తెలుసా? ఆయన ఏం చేశాడో తెలుసా? బలిపీఠం. ఆయన బలిపీఠం కట్టడమే. ఆయన నిలిచిన దగ్గర, ఆయన ఉన్న దగ్గర, ఆయన గుడారముతో పాటు ఆయన నిలుపుకున్నటువంటిది ఏంటంటే బలిపీఠం. ఏం నేర్పిస్తుంది తెలుసా? బలిపీఠ అనుభవం అని అన్నారు దాన్ని. బలిపీఠ అనుభవంలో నుండి మనం నేర్చుకోవలసిన విషయాలు చాలా గంభీరమైనవి అండి. బలిపీఠ అనుభవం అనేటువంటిది మనము గ్రహిస్తే, మనం ఆలోచన చేస్తే, బలిపీఠము ఎదుట ఆయన ఎలాగూ ఆయన ఆరాధించాడు అని అంటే సాష్టాంగ నమస్కారం చేసేవాడు. మరి ఆరాధన సాష్టాంగపడి బలిపీఠము ఎదుట దేవుని ఆరాధించిన వాడిగా ఉన్నాడు. ఆయన ఎక్కడికి వెళితే అక్కడ ముందు బలిపీఠం ప్రాముఖ్యమైనది.
బలిపీఠం ఏం చేస్తుందో తెలుసా? దైవ భక్తిని అభ్యాసం చేసేటువంటి విషయంలో అబ్రహాము ఒక మంచి ఉదాహరణ. బలిపీఠ అనుభవాన్ని నేర్చుకున్నటువంటి వాడు. బలిపీఠము ఎదుట ఆయన ఏం చేశాడు? సాగిలపడడం అంటే దాని అర్థం ఏంటంటే నీవు చాలా శ్రేష్ఠుడివి, నీవు అత్యున్నతుడివి, నీవు మహాగణుడివి, మహోన్నతుడివి, సమీపింపరాని తేజస్సులో నీవు మాత్రమే వసిస్తున్నటువంటి వాడవు. నేనెంతటి వాడను, నేను ఎన్నిక లేని వాడను దేవా అని ఆయన అధికారాన్ని, ఆయన అత్యున్నతమైనటువంటి స్థితిని ఒప్పుకుంటూ ఆయనకు లోబడి నమస్కారముతో సాష్టాంగపడి ఆరాధించినటువంటి స్థితి మనకు నేర్పిస్తా ఉన్నది. అది దైవభక్తి అభ్యాసం. అది దైవభక్తి విషయంలో దేవునిని గణపరచడం, అత్యున్నతమైనటువంటి స్థితిలో ఆయనను నిలబడం, మహాగణుడైనటువంటి దేవునిగా మనం ఆయనను ఆరాధించడం, ఆయన ఎదుట ఎన్నిక లేని వారుగా మన జీవితాలను సమర్పించుకోవడం, ఎన్నిక లేని వారముగా ఆయన ఎదుట మనము ఆయనకు అర్పించుకోగలగడం. ప్రియులారా, దైవభక్తిలో చాలా ప్రాముఖ్యమైనటువంటి విషయం. దైవభక్తిలో మనము నేర్చుకోవలసినటువంటి విషయం. బలిపీఠ అనుభవంలో దేవుని అత్యున్నతమైన స్థితిని తెలియచేస్తుంది. దాని ఎదుట నేను ఎన్నిక లేని వారము అనేటువంటి సత్యాన్ని మనకు జ్ఞాపకం చేస్తూ ఉంటాం. పిల్లరా, గమనించిన దేవుడు ఎంత గొప్ప దేవుడు. దేవుడు ఎంత గొప్ప దేవుడో తెలియాలంటే ఒక చిన్న విషయమే దేవుడు ఎంత శ్రేష్ఠుడో, ఎంత గొప్ప దేవుడో మనం ఎంత చెప్పినా అర్థం కాదు. ఒక చిన్న విషయాన్ని ఆలోచన చేస్తే అర్థమవుద్ది. నీ మీద ఒక దోమ కొడితే ఏం చేస్తావు? దోమ కొడతా ఉందనుకోండి, చూస్తా, అమ్మా ఇంకెళ్ళమ్మా, తాగేవేళ ఎంత చాలులే, ఈ రక్తం ఎంతవరకు చాలులే, నువ్వు వెళ్ళి అంటావా? ఏం చేస్తావు? చంపడానికి ప్రయత్నంగా పటామని కొడతావు. దెబ్బతో ఏమైపోద్ది? అది నలిగిపోద్ది. దానికి ఏముండదు నీకు. ఇంకా ఒక చీమ కొడుతుంది అనుకో, చీమను చూడండి, నీ ఒంటి మీద ఒక చీమ పాగుతా అది నేను గుట్టింది అనుకోండి, సర్రమంటది. ఏం చేస్తావు? సరేలేపో అంటావా? ఏం చేస్తావండి? ఒక్క ఏలు తిట్టంటాం, ఏమైపోద్ది? దానికి ఇంకేం కనపడదు. ఇంకేం కనపడుద్ది? చీమ ఆకారం కనపడదు, చీమ చెమ్మ కూడా కనపడదు. ఇంకా ఎందుకు? నీకు చీమకి, నీకు దామకి ఇంత తేడా ఉంటే ఈ భూమి ఆకాశాలను మహాగణుడైనటువంటి దేవుడికి, సర్వసృష్టికర్త అయినటువంటి మహాలోకాలను సృజించినటువంటి ఆయనకి నీకు ఎంత తేడా ఉంది? దేవుడు ఎంత గొప్ప దేవుడు అర్థమైందా? ఆయన ఎదుట మనం ఎంత, ఆయన ఎదుట మన జీవితాలు ఎలాంటివి? మన జీవితాలు నీకు చీమకి ఎంత తేడో దేవునికి నీకు, ఆయన ఊరికి అక్కడ ఏలు తట్టంటే చాలు ఏమైపోద్ది? ఇంకేమి మనకి ఈ చెమ్మ కూడా మిగలదు ఇంకేమి. ప్రియులారా, గమనించండి, దేవుడు ఎంత ప్రేమ కలిగిన వాడు. దేవుడు ప్రేమాస్వరూపి, ఆయన కరుణ కలిగిన వాడు, ఆయన దయ కలిగిన వాడు. ఆయన నిన్ను ఎంతో అద్భుతమైనటువంటి ఉద్దేశంతో ఆయన నిన్ను జగత్తు పునాది వేయబడక ముందే నేను నిన్ను ఎన్నుకున్నానని ఎఫెసీయులకు రాసిన పత్రిక 1వ అధ్యాయం 7వ వచనంలో మనం చూస్తాం. అంత గొప్ప దేవుడు ఎన్నిక లేని మన జీవితాలను జగత్తు పునాది వేయబడక ముందే నేను నిన్ను ఎన్నుకున్నాను. ఎంత శ్రేష్టమైన విషయం. అంటే ఆయనకి ఏదన్నా ఏ ఉద్దేశం లేకుండా, ఏ ఆలోచన లేకుండా ఊరికే ఎన్నుకున్నాడా మనల్ని? ఏమండే, ఊరికే ఎన్నుకున్నాడు? ఏదో పాపం అని ఎన్నుకున్నాడా మనల్ని? లేదు. దేవునికి చాలా పెద్ద ఉద్దేశం ఉంది మన జీవితాల పట్ల. నీ జీవితం పట్ల దేవునికి చాలా ఆలోచన ఉంది. నీ వ్యక్తిగత జీవితం మీద దేవునికి చాలా ఉద్దేశం ఉంది. ఈ ఉద్దేశాన్ని మనం ఎరగగలిగితే ప్రియులరా, దైవ భక్తిని మనము సాధకము చేసుకోగలుగుతాం. ఆయన ఎదుట మనము మోకరించగలుగుతాం, ఆయన ఎదుట సాగిలపడగలుగుతాం. ఆయన వాక్య సత్యంలోనికి వెళ్ళడానికి ప్రియులరా మనం ప్రయాసపడగలుగుతాం. దేవుని వాక్యాన్ని వినడానికి, అనుసరించడానికి, ధ్యానించడానికి, అంగీకరించడానికి, తగినట్లుగా నడవడానికి మన జీవితాలలో అభ్యాసము చేసుకోవడం మనము ప్రారంభం చేస్తాం. దేవుని గొప్పతనాన్ని అర్థం చేసుకుంటే, ఆయన మహోన్నతత్వాన్ని అర్థం చేసుకుంటే, మన స్థితి ఏంటో మనకు అర్థమవుతూ ఉంటే,
నీవు దైవభక్తిని అభ్యాసం చేసుకోవడానికి కుదురుతుంది. ఇది వాస్తవంగా మనం గమనించవలసినటువంటి విషయం. అబ్రహాము జీవితంలో ఆయన అభ్యాసము చేసినటువంటి అనుభవం ఇదిగో బలిపీఠ అనుభవం. ఆ బలిపీఠ అనుభవంలో ప్రియులరా గమనించండి, తన్ను తాను ప్రభు దగ్గర తగ్గించుకోవడం, దేవుని ఎదుట ఎన్నిక లేనివాడుగా ఆయన సమర్పించుకోవడం నేర్చుకున్నాడు. అప్పుడే దైవ భక్తి తన జీవితంలో అలాగూ వృద్ధి చేసుకోవాలి. అందుకనే విశ్వాసులకు తండ్రిగా ఆయన పిలువబడ్డాడు. ఆయన ఒక్కడి నుండి దేవుడు నూతన ప్రారంభం చేశాడు. ఆయన 12వ అధ్యాయంలో ఒక్క వ్యక్తిలో నుండి ఒక కుటుంబాన్ని తీశాడు, కుటుంబంలోని జాతిని తీశాడు, జాతిలో నుండి ఒక పెద్ద ఉన్నతమైనటువంటి తన ప్రణాళికను నెరవేరుస్తూ వచ్చాడు. ప్రియులరా, అందులో నుండి ప్రభు అయిన యేసు క్రీస్తు ఈ లోకానికి వచ్చాడు. ఆయన ద్వారా విమోచన, రక్షణ, ఆయన ద్వారా శాంతి, సమాధానం ఈ లోకానికి ఆయన అనుగ్రహించాడు. కనుక ప్రియులరా, నీవు దైవభక్తి విషయంలో నువ్వు అభ్యాసం చేసుకుంటే దేవుని యొక్క ఉద్దేశం నీ జీవితంలో నెరవేరుతుంది. దేవుని ఉద్దేశం నెరవేరుతుంది. అలాగే ప్రియులరా, మనం ఇంకొక వ్యక్తిని కనుక మనము చూసినట్లయితే మోషేను గురించి మనందరికీ తెలుసు. మోషే, దేవుడు ఏం చెప్పాడు ఆయనని? నా స్నేహితుడు కదా, నేను స్నేహితునితో మాట్లాడినట్టుగా నేను మాట్లాడేది. మోషే తన భక్తి జీవితం ఎంత గొప్పదో తెలుసా? మోషే భక్తి ఎలా అభ్యాసం చేశాడో తెలుసా? ఎలా సాధకం చేసుకున్నాడో తెలుసా? దేవా, నేను ఎన్నిక లేని వాడను, నీ ఎదుట నేను ఎన్నిక లేను, నన్ను వెళ్ళమంటున్నావు, కానీ నేను నాకు నోటి మాంద్యము గలవాడు, నేను సరిపోయిన వాడని కాదు ప్రభువా. దేవుని ఎదుట ప్రియులరా గమనించండి, దేవుని ఎదుట మనుష్యులు ఎలాగున్నారు, ఇప్పుడు ఎలాగున్నారంటే దేవుని పేరు చెబితే దేవుని ఎదుటే నేను చేయగలను, నేను చూడగలను, ఇదిగో నాదే గొప్ప అనేటువంటి ఆలోచనలోనే వెళ్తున్నారు కదా విశ్వాస జీవితంలో. సేవకులు కూడా అలాంటి ఆలోచన కలిగిన వారుగానే ఉంటున్నారు కదా. ప్రియులరా, తన్ను తాను తగ్గించుకుంటూ ప్రభు ఎదుట ఇదిగో ఆయనను హెచ్చిస్తూ ఆరాధన, ఆయనకు లోబడేటువంటి స్థితి ప్రియులరా మనం అభ్యాసం చేసుకుంటాం. మోషే తనకున్న ప్రతి విషయంలో ఆయన ఏం చేశాడో తెలుసా? ఆయన ఏం చేశాడు? దేవా, నేనేం చేయాలి? ఇదిగో ఫరో సైన్యం తరుముకుంటూ వస్తుంది. ముందేమో ఆ యొక్క ఎర్ర సముద్రం ఉంది, మరి ఎర్ర సముద్రమా, వెనకాలేమో మరి భయంకరమైనటువంటి రథాలతో కూడి వస్తున్నది ఫరో సైన్యం. దేవా, నేనేం చేయాలి? ప్రభువు మీద ఆధారపడడం నేర్చుకోవడం, ప్రభు వైపు చూడడం నేర్చుకోవడం, ప్రభు ఎదుట మోకరించడం నేర్చుకోవడం. ప్రతి విషయంలో దేవా నేనేం చేయగలగాల? సొలొమోను అన్నాడు, సామెతల గ్రంథం 3వ అధ్యాయం 5-6 వచనాల్లో చూస్తే, నీ స్వబుద్ధిని ఆధారము చేసుకొనక మరి నీ పూర్ణ హృదయం ఆయనకు లోబడాలి. నీ స్వబుద్ధిని ఆధారం చేసుకుని, ఆయన సర్వశక్తిమంతుడు, మహాగణుడైన దేవుడు. ఆయన జ్ఞానానికి, ఆయనకు విధేయత చూపించడానికి మన జీవితాల్లో అభ్యాసము చేసుకోవడం చాలా ప్రాముఖ్యమైన విషయం. అబ్రహాము అలాగే, యాకోబు ఎప్పుడైతే ఆయన తెలుసుకున్నాడు, యాకోబు యెషూరూనుగా మార్చబడ్డాడో, ఇశ్రాయేలుగా మార్చబడ్డాడో, తను దేవునితో కలిసి ఇదిగో దేవుని మందిరం ఇది బేతేలు అని ప్రారంభం చేసి ఇదిగో అక్కడ నుండి ప్రభువుని అంగీకరించి ప్రభుతో మరి కొనసాగినటువంటి స్థితి మనము చూస్తాం. అలాగే ప్రియులరా, మరి మనం ఒక ముఖ్యమైనటువంటి విషయాన్ని ఇందాక మరి సోదరులు కూడా జ్ఞాపకం చేస్తూ వచ్చారు. దానియేలు గ్రంథంలో మనం కొన్ని విషయాలు మనము గమనించినట్లయితే, మరి దానియేలు అభ్యాసము చేసినటువంటి దైవభక్తి, సాధకం చేసుకున్నటువంటి దైవభక్తి ఎంత గొప్పదో మనము జ్ఞాపకం చేసుకోవచ్చు. ఇక్కడ మనం ఆలోచన చేసినట్లయితే ప్రియులరా, 6వ అధ్యాయంలో గనక మనము గమనించినట్లయితే అక్కడ రాయబడినటువంటి మాటలు, దానియేలు 2వ వచనం, అది 6వ అధ్యాయము 2వ వచనంలో చూస్తే, వారిపై 3 ప్రధానులుగా నియమించను, ఆ 3లో దానియేలు ముఖ్యుడు. ఎవరి దానియేలు? ఒక బానిసగా తీసుకొని రాబడినటువంటి వాడు, బానిస పిల్లోడండి. ఆ బానిసగా తీసుకొని రాబడినటువంటి
ఒక బానిస గురించి దేవుని వాక్యములో ఇలాగ రాయబడి, దానియేలు ముఖ్యుడు ఎక్కడా? ఇతర రాజ్యములో. తన రాజ్యంలో కాదు, ఇతర రాజ్యములో అతను ప్రముఖుడు, ముఖ్యుడు. ఎట్లాగండి? ఎలా ప్రముఖుడయ్యాడు ఈయన? ఎలా గొప్పవాడయ్యాడు ఈయన? ఆ మాటలు అక్కడ కనుక మనము చూస్తే, అక్కడ 3వ అధ్యాయంలో ఒక మాట మనం గమనించవచ్చు. ఈ దానియేలు అతి శ్రేష్టమైన బుద్ధి గలవాడై ప్రధానుల్లోను అధిపతులను ప్రఖ్యాతి నొందిన ఉండెను గనుక రాజ్యమంతటి మీద అతనిని నియమించవలనని రాజు ఉద్దేశించెను. ఎంత అద్భుతం! తన యొక్క బుద్ధి ఎలాంటిదంటండి? ఎలాంటిది? దానియేలు అతి శ్రేష్టమైనటువంటి బుద్ధి కలిగిన వాడు. ఎంత అద్భుతం! ఎంత శ్రేష్టమైనటువంటి స్థితి! ఎక్కడి నుండి వచ్చింది ఈ అద్భుతం? ఎక్కడి నుంచి వచ్చింది ఈ యొక్క మరి అతి శ్రేష్టమైనటువంటి బుద్ధి? ప్రియులారా, దేవుని వాక్యం మనకు జ్ఞాపకం చేస్తుంది. బుద్ధి విజ్ఞానములు సర్వసంపద ఎక్కడున్నాయి? ఆయన యందు గుప్తమై ఉన్నాయి. జ్ఞానము నేర్చుకోవడం చాలా తేలికైనటువంటి విషయమే. నన్ను అడిగితే జ్ఞానము నేర్చుకోవడం చాలా, సంత వీధుల్లో తిరిగితే జ్ఞానం వస్తుందని సమయలు చెప్పాడు. మన సొలొమోను చెప్పాడు, సంత వీధుల్లో తిరిగితే ఏమొస్తుంది? జ్ఞానం వస్తుంది. నువ్వు చదువుతావు, పుస్తకాలు చదువుతావు, ఏమొస్తుంది? జ్ఞానం వస్తుంది. ఈ జ్ఞానం ఏం చేస్తుందో తెలుసా? ఇంకొక దేశాన్ని నాశనం చేయగలుగుతుంది. ఈ జ్ఞానం ఏం చేస్తుందో తెలుసా? ఇంకొక కుటుంబాన్ని నాశనం చేస్తుంది. ఈ జ్ఞానం ఏం చేస్తుందో తెలుసా? ఇంకొక వ్యక్తిని నాశనం చేసేటువంటిదిగా ఉంటుంది. ఒక్క బాంబు వేస్తే చాలు ఈ జ్ఞానం చేత సంపాదించి పెద్దవాడి దాన్ని ప్రాక్టీస్ చేసి, దాన్ని పరిశోధనలు చేసి, ఒక ఆటం బాంబు తయారు చేసి, దాన్ని వెళ్ళి దేనికోసం? అది ఈ జ్ఞానం అంతా దేనికోసం? జేబులో పెట్టుకోవడం కోసం ఆటం బాంబు అండి. ఇంట్లో దాచిపెట్టుకోవడానిక ఆటం బాంబు? దేనికోసం? ఇంకొక దేశాన్ని నాశనం చేయటానికే కదా. అందుకు జ్ఞానం ఉపయోగపడుతుంది. ప్రియులారా, గమనించండి, జ్ఞానము ఒక్కటి సరిపోదు, కానీ దేవుని యందలి విశ్వాసం, దైవ భక్తిలో నుండి వచ్చేటువంటిది ఏంటో తెలుసా? బుద్ధి విజ్ఞానము అన్నాడు. ప్రియులారా, నీ జ్ఞానము బుద్ధితో కూడినటువంటిదిగా లేకపోతే చాలా ప్రమాదం. బుద్ధిని గురించినటువంటి ఆలోచన ఎక్కడి నుండి వస్తుంది అంటే, ప్రభు అయిన యేసు క్రీస్తులో నుండి వస్తుంది, దైవ భక్తిలో నుండి వస్తుంది, దైవ విధానములో నుండి వస్తుంది బుద్ధి అనేటువంటిది. ప్రియులారా, గమనించండి, బుద్ధి అంటే ఏంటో తెలుసా? బుద్ధి అంటే ఎవరు ఎలాగూ ఉండాలో, ఎలాగూ బ్రతకాలో తెలియచేసేటువంటి మరి ఆ బుద్ధి. పెద్దవారు ఉన్నారనుకోండి, వాళ్ళతో ఎలా మాట్లాడాలో తెలియజేసేటువంటిది బుద్ధి. చిన్నవాళ్ళు ఉన్నారనుకో, వాళ్ళు ఎలా గౌరవించాలో, వాళ్ళని ఎలాగ చూడాలో తెలియజేసేటువంటిది, పెద్ద చిన్న ఇవన్నీ మనకు తెలియజేసేటువంటిది బుద్ధి. జ్ఞానము చాలా విస్తారంగా సంపాదించుకోవచ్చు, కానీ బుద్ధి మాత్రం రాదు. వీళ్ళని మాకు బోధించినటువంటి ఇదే కాలేజీలో నేను చదువుకున్నాను, నేను ఆర్ట్స్ కాలేజీలో. చాలా పెద్ద మంచి లెక్చరర్ ఉండేవాడు మాకు. ఆయన పాఠం అంటే మేము ఏ క్లాసులకి వెళ్ళకపోయినా ఆయన క్లాసుకు మాత్రం వెళ్ళేవాళ్ళం మేము. కానీ సాయంత్రం చూస్తే ఆయన ఎక్కడ ఉండేవాడు అంటే తాగి, అంత జ్ఞానం కలిగిన వాడు, తాగి వణుకుతూ పాత బస్ స్టాండ్లో కనపడుతూ ఉండేవాడు. ఎక్కడికి వెళ్ళింది బుద్ధి అంతా? ఈ జ్ఞానం అంతా బుద్ధి లేని జ్ఞానం అన్నమాట. జ్ఞానం బుద్ధి కలిగినదిగా ఉండాలా. అది ఎక్కడి నుండి వస్తుందో తెలుసా? నువ్వు పెద్దలతో ఎలా మాట్లాడాలో, నీ సమాజంతో ఎలాగ ఉండాలో, ఎదుటివానితో ఎలాగ మాట్లాడాలో, నీ గౌరవప్రదమైనటువంటి స్థితి ఏంటో, నీ శ్రేష్టమైనటువంటి విధానం నీ జీవితంలో నువ్వు సంపాదించుకోవడానికి, ఒక మర్యాదపూర్వకమైనటువంటి జీవితాన్ని నువ్వు పొందగలగాలి అని అంటే దైవ భక్తి, ప్రభు అయిన యేసు క్రీస్తులు. బుద్ధి విజ్ఞానము సర్వసంపద ఆయన యందు గుప్తమై ఉన్నాయి. కొలస్సీ పత్రిక 2:3 మాట రాయబడింది. కాబట్టి ప్రియులారా, బుద్ధితో కూడినటువంటి జ్ఞానం మన ప్రభు అయిన యేసు క్రీస్తులో ఉన్నది. దేవునిలో నుండి వచ్చినటువంటి విజ్ఞానము, దైవ భక్తి, మరి ఆ యొక్క బుద్ధి అతి శ్రేష్టమైనటువంటి బుద్ధి కలిగిన వారుగా చేశాడు దేవుడు మరి ఈ యొక్క దానియేలును. ఎందుకు అనంటే, ఆయన ఎంత గొప్ప భక్తిని అభ్యాసం చేశాడో కింద వచనాల్లో చూస్తాం. చూడండి
4వ వచనంలో చూడండి, 6వ అధ్యాయం 4వ వచనంలో కనుక చూస్తే, అందుక ప్రధానులు అధిపతులను రాజ్యపాలన విషయములు దానియేలు మీద ఏదైనా ఒక నింద మోపవలన నుండి తగిన హేతు కనిపెట్టుచుండిరి. కానీ దానియేలు నమ్మకస్తుడైన వాడు, దైవభక్తి అభ్యాసము చేసినటువంటి ఒక బానిస పిల్లవాడు దానియేలు ఈ బానిసవానికి ఎలాగొచ్చింది ఎంత గొప్ప బుద్ధి, అతి శ్రేష్టమైన బుద్ధి, నమ్మకత్వం ఎక్కడి నుండి వచ్చింది? అది ఆయన దేవుని అనుసరించిన స్థితిలో నుండి వచ్చింది. ఆయన యొక్క పితరులు అనుసరించిన దేవునిలో నుండి వచ్చింది ఆయనకి. ప్రియులారా, దైవభక్తి అభ్యాసం చేయడంలో ఏమొస్తుంది? అతి శ్రేష్టమైనటువంటి బుద్ధి. అంత మాత్రమే కాదు, నమ్మకస్తులుగా తయారవడం, నమ్మకమైనటువంటి వానిగా, దేవుని ఎదుట నమ్మకమైన వాడు. అక్కడ ఏమని సాక్ష్యం చెప్పారు? ఏ హేతువు తగిన హేతువు కనిపెట్టుచుండిరి గాని దానియేలు నమ్మకస్తుడై ఏ నేరమైనను ఏ తప్పైనను చేయువాడు కాడు గనుక దానియేలులో తప్పైనను లోపమైనను కనుగొనలేకపోయారు. అది దైవభక్తి అభ్యాసం చేయడం. దైవభక్తిని ప్రాక్టీస్ చేస్తే, దైవభక్తిని అభ్యాసం చేసుకుంటూ ఉంటే, దేవుని ఎదుట సాగిలపడేటువంటి అనుభవాన్ని, బలిపీఠ అనుభవాన్ని గనక నేర్చుకుంటే, ప్రియులారా, ఇదిగో ఇదే సాక్ష్యం పొందేది. దానియేలు పొందిన సాక్ష్యమే. ఏమని? వారు తగిన హేతు కనిపెడుతున్నారు కానీ, అయితే దానియేలు నమ్మకస్తుడే. ఆయనలో మనకి ఏ తప్పు కనబడట్లేదే, ఆయనలో మనకు లోపం కనబడట్లేదే. అది కదా దైవభక్తి. ప్రియులారా, ఆ కింద వచనాల్లో గనుక మనం 5వ వచనంలో కూడా చూస్తే, నేను ముగిస్తున్నాను. అందుక మనుషులు అతని దేవుని పద్ధతి విషయమందే గాని మరి ఏ విషయమందును అతనిలో లోపము కనుగొనలేమనుకొనిరే. ఏమంటున్నారు వాళ్ళు? శత్రువులు, ఎదుటున్నవారు ఏమంటున్నారు? ఒరే నాయన, ఇతనిలో దేవుని పద్ధతిలో కానీ ఇతర పద్ధతుల్లో కానీ ఎక్కడా నాకు లోపం కనపడట్లేదే, మాకు ఎక్కడ కనుగొనలేము అనుకున్నారు వాళ్ళు. ఇంకేమనుకుంటున్నారు వాళ్ళు? ఏం నిర్ధారణకు వచ్చారు వాళ్ళు? ఏ ఆలోచనకు వచ్చారు వాళ్ళు? ఇంకా మనము ఇతరుల దేవుని విషయంలో కానీ ఇతరుల విషయంలో కానీ ఇతరమైనటువంటి కార్యాల్లో కానీ ఇతరుల లోపము మనం కనుగొనలేము అని నిర్ణయించుకున్నారు. ఎంత అద్భుతమైనటువంటి జీవితం, ఎంత శ్రేష్టమైనటువంటి దైవభక్తిని అభ్యాసం చేసుకుంటూ వచ్చాడు ఒక బానిస పిల్లవాడు. పిల్లరా, ఆ కింద వచనాల్లో గనుక మనము చూస్తే, అతని మీదకి వచ్చినటువంటి పెద్ద విపత్తు లాంటి పరిస్థితులు మనం ఎరుగుదాం కదా. మరి శాసనాలు తయారైనాయి వ్యతిరేకంగా. అప్పుడు ఏం చేశాడో తెలుసా? సింహపు బోనుల్లోనికి వెళ్ళాల్సినటువంటి పరిస్థితులు ఆయన మీదకి వచ్చినప్పుడు, ఆ విషయం ఆయనకు దానియేలుకు తెలిసినప్పుడు ఆయన ఏం చేశాడో తెలుసా? ఆయన దైవభక్తి ఎంత గొప్పదో చూడండి. ఆయన అంటాడు 10వ వచనంలో చూడండి, 6వ అధ్యాయం 10వ వచనంలో చూస్తే, ఇట్టి శాసనము సంతకము చేయబడినని దానియేలు తెలుసుకొనినను అతడు తన ఇంటికి వెళ్ళి యథాప్రకారముగా అనుదినము 3 మోకాళ్ళుని తన ఇంటి పైగది కిటికీలు యెరూషలేము తట్టునకు తెరవబడి ఉండగా తన దేవునికి ప్రార్థన చేయుచు ఆయనను స్తుతించుచు వచ్చెను. ఏం చేశాడు? ఏంటండి ఈ దైవభక్తి? ఆయన అభ్యాసం చేసిన దైవభక్తి ఎంత గొప్పదో. దానియేలు గ్రంథం, దానియేలు జీవితంలో ఆయనకు పెద్ద సమస్య ఆయన మీదకి వస్తుందని తెలిసినప్పుడు, అసలు ప్రాణహానే ఉంది, ప్రాణమే పోయేటువంటి పరిస్థితులు వచ్చినాయి, ఈ యొక్క సింహాల బోనులోనికి వెళ్ళేటువంటి పరిస్థితులు వచ్చినాయి అని తెలిసినప్పుడు దానియేలు ఏం చేశాడు? ఆ మాట ఒక్కటి జ్ఞాపకం చేసుకుంది. ఏంటో తెలుసు? అది యథాప్రకారముగా తన ఇంటికి వెళ్ళి యెరూషలేము వైపు తిరిగి 3 ఎలాగైతే ప్రతి దినం ఎలాగ ప్రార్థన చేస్తాడో 3 ఆయన ప్రార్థన చేయటం అలవాటు కలిగిన వాడు. యథాప్రకారముగా అని పరిశుద్ధాత్మ దేవుడు అక్కడ రాయించాడు. యథాప్రకారముగా 3 ఆయన యెరూషలేము వైపు ఆ కిటికీలు తెరుచుకొని ప్రార్థన చేయటం మొదలుపెట్టి 3. దానికి ఇంకేం తేడా లేదు.
ఏదో సమస్య వచ్చిందని చెప్పి ఉపవాస ప్రార్థనలు ప్రారంభం చేయడం, ఏదో సమస్య వచ్చిందని 40 దినాలు ప్రారంభం చేయడం, ఇట్లాంటివి ఏమి లేవు. యథాప్రకారంగా రోజు ఎలాగో ప్రార్థన చేస్తాడో ప్రతిరోజు ముమ్మారు దేవుని ఎదుట ఎలాగో మోకరించేవాడో అలాగే, ఇంకేం తేడా లేదు, తక్కువ లేదు ఎక్కువ లేదు. బ్యాలెన్సింగ్ మినిస్ట్రీ ఈజ్ బిబ్లికల్ మినిస్ట్రీ అని అన్నారు. ప్రియులారా గమనించండి, ఎప్పుడు కూడా సమతుల్యమైనటువంటిదిగా ఉండాలి క్రైస్తవ జీవితం, క్రైస్తవ భక్తి. అందుకనే దానియేలు జీవితము ఎంత దైవ భక్తి కలిగిన వాడు. యథాప్రకారముగా సమస్యలున్నా, ఇరుకులున్నా, ఇబ్బందులున్నా, వ్యాధులున్నా, బాధలున్నా, మనకైతే ఒక చిన్న సమస్య వచ్చాడు, అయ్యా ప్రార్థన చేయడానికి కుదరట్లేదు అన్నట్టు, అవునా? లేకపోతే ఏదైనా పెద్ద సమస్య మనకు కలిగిందంటూ ప్రార్థన చేయబుద్ధి కావట్లేదండి. ప్రియులారా, దానియేలు భక్తి ఎంత గొప్పదో, ఎంత అభ్యాసం చేశాడో, ఎంత ప్రాక్టీస్ చేశాడో దైవ భక్తిని, ఎంత అలవాటు చేసుకున్నాడో దైవ భక్తిని. దానియేలు ఎంత బాగా ప్రార్థన చేశాడు తెలుసా? తన మీదకి మరణకరమైనటువంటి శాసనం వచ్చినా యథాప్రకారముగా దేవుని సన్నిధిలో తలుపులు తెరిచి యెరూషలేము తట్టుకు చూస్తూ ప్రార్థన చేసిన, మోకాళ్ళుని ప్రార్థన చేసినటువంటి అనుభవం, అది దైవ భక్తిలో నుండి వస్తుంది. ప్రియులారా, పౌలు అదే తిమోతికి చెప్పినటువంటి మాటలు, ఇదిగో దైవ భక్తి విషయంలో నువ్వు సాధకం చేయాల, నువ్వు అది ఇప్పటికీ రాబో కాలానికి కూడా అది ప్రయోజనకరమైనది. మనం ఎలా అభ్యాసం చేస్తున్నాం దైవ భక్తిని? దైవభక్తి విషయంలో మన స్థితి ఎలాగుంది? చిన్న సమస్య వస్తేనే అమ్మో అనుకుంటామే మనం, లేకపోతే దైవభక్తి చేయడానికి మన సమయము సరిపోవట్లేదేమో అనుకుంటున్నాము. ప్రియులారా, మరి సమయాన్ని వ్యర్థం చేసుకుంటూ సమయాన్ని పోనిచ్చుకుంటూ ఒకవేళ మన జీవితాలు మనం గడుపుతున్నామేమో. ఆయన మేఘారూఢుడై వచ్చుచున్నాడు, రాను ఆయన మేఘారూఢుడై వస్తూ ఉన్నాడు, త్వరగా రానై ఉన్నాడు, నేను త్వరగా వచ్చుచున్నానని చెప్పాడు. అంత మాత్రమే కాదు, ఆఖరి గడియలలో మనం ఉన్నాం ఆయన ఎదుర్కోవడానికి. ప్రియులారా, సిద్ధపడాల్సినటువంటి 5 కన్యకలను గురించి మనం విన్నాం కదా. వారి దగ్గర దివిటలు ఉన్నాయి, నూనె కూడా ఉంది, వారి భక్తి జీవితం అది. ఈ మధ్యాహ్న కాల సమయంలో మన భక్తి జీవితం ఏంటో ఒక్కసారి మనం ఆలోచన చేసుకుంటూ దేవుని ఎదుట మనం సాగిలపడదాం. మనల్ని మనం ఆలోచన చేద్దాం. ఇదిగో నీ భక్తి జీవితం ఎలాగుంది? నీ సాధన ఎలాగుంది భక్తి జీవితంలో? ప్రభు విషయంలో, ప్రభుతో నీ సహవాసం విషయంలో నువ్వు ఎలాగో ముందుకు వెళ్ళగలుగుతున్నావు? ఒకవేళ చిన్న విషయానికే బెంబేలెత్తిపోతున్నావేమో, లేకపోతే మరి నీ సమయం అంతా వ్యర్థం చేసుకుంటున్నామేమో, మనం పరిశీలన చేసుకుందాం. తలలో వంచండి, ప్రార్థన చేసుకుందాం. పరిశీలన చేసుకుంటూ ప్రార్థన చేద్దాం. నీ సమయం ఎక్కడ పెడుతున్నావు? నువ్వు నీ సమయాన్ని నువ్వు ఎలా ఉపయోగిస్తున్నావు? దేవుడు నీ మీద ఎంతో ప్రణాళిక కలిగి ఉన్నాడని ఇదిగో దేవుని వాక్యం నీకు బోధిస్తామన్నది. అలాగైతే దైవ భక్తిని అభ్యాసం చేసుకోమని పౌలు జ్ఞాపకం చేసుకున్న మాటలు ఎంత గంభీరం. నువ్వు అభ్యాసం చేస్తున్నావా దైవ భక్తిని? దైవ భక్తి విషయంలో నువ్వు ప్రాక్టీస్ చేస్తున్నావు? చిన్న విషయం వస్తేనే కదిలిపోతున్నావా? లేకపోతే ప్రభు ఎదుట నిన్ను పరిశీలన చేసుకో, నీ భక్తిని నువ్వు పరిశీలన చేసుకో. అవును ప్రభువా, నిజమే, నేను నీ ఎదుట సరిగా నా సమయాన్ని ఉపయోగించలేకపోతున్నాను, వ్యర్థం చేసుకుంటున్నాను. భక్తి విషయంలో కూడా నేను సరిగా నా జీవితం ఉండటం లేదు ప్రభువా. నువ్వు పరిశీలన చేసుకుంటే ఎంత మేలు ప్రభు. అందుకే నీకు ఈ రక్షణ సువార్త సభలు ప్రభు, నీకు దేవుని సేవకులు సంఘం ఎంతో ప్రయాసపడి ఖర్చుపడి ఇదిగో ఇంత వేదనతో ఏర్పాటు చేయడానికి కారణం ఏంటో తెలుసా? నువ్వు ఒకసారి సరి చేసుకోవాలని, నువ్వు బాగు చేసుకోవాలని ప్రభు నీతో మాట్లాడుతుంది. ప్రార్థన చేసుకుందాం.